హాయ్ ఎవ్రీవన్. చాలామంది రోజ్ వాటర్ ఎలా చేసుకోవాలనేది తెలియదు కదా. హాయ్ ఎవ్రీవన్. చాలామందికి రోజ్ వాటర్ చేసుకుంటారు కదా ఇంట్లోనే. అది ఎలా అనేది నేను తయారు చేస్తాను. గులాబీ రెక్కలన్నీ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత అలాగే మనకి కారం లేకోకుండా ఒక గిన్నె, మనం రైస్ చేసే గిన్నె కానీ ఏదైనా కొత్త పాత్ర ఉన్నా కూడా పర్వాలేదు. నా దగ్గర పాత పాత్రనే నేను యూస్ చేస్తున్నాను. ఇలాంటి రెక్కలన్నీ తీసుకొని అన్నీ దీంట్లో వేసేసుకోవాలా. వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇట్లా మనకి ఎన్ని కావాలో మనం అంత రోజ్ వాటర్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇట్లా కొన్ని వాటర్ అనేది వేసేసుకోవాలా. మనకి తర్వాత ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ అనేది దీంట్లో మనం పెట్టేసుకోవాలా. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి రోజ్ వాటర్, ఒరిజినల్గా రోజ్ వాటర్ ఎలా రావాలనేది ఒక చిన్న పాత్ర అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పాత్ర పెట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇలా అంటే గాలి వెళ్ళకోకుండా నీట్గా క్లోజ్ అయ్యేలాగా ఒక పెద్ద ప్లేట్ అనేది వేసేసుకోవాలి. అలా స్టవ్ వెలిగేయాలి. ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా మనము వేస్తే చాలా మనకు బిరింగా రోజ్ వాటర్ అనేది తయారయ్యేకే అవకాశం ఉంటుంది. రోజ్ వాటర్, ఒరిజినల్ రోజ్ వాటర్ వచ్చాయి. అలాగే ఇవన్నీ ఒరిజినల్గా రోజ్ వాటర్ ఇవి తయారై వచ్చాయి. చాలా ఇండ్లంతా స్మెల్ కూడా చాలా బాగుంది. కొన్ని వాటర్లో ఫ్లవర్స్లోకి వేసిన వాటర్ కూడా ఇలా ఉన్నాయి. ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.